అందరికీ నమస్కారం. వెల్కమ్ టు స్పైడర్ పోస్టింగ్. ఈరోజు కార్యక్రమంలో మనం చర్చించబోయే అంశం జమ్మూ కాశ్మీర్లో జరుగుతున్నటువంటి పనుల గురించి లేదా ప్రగతి గురించి. మనకి సాధారణంగా జమ్మూ కాశ్మీర్లో ప్రగతి ఏంటి? జమ్మూ కాశ్మీర్ అనగానే రక్తసిక్తమైన చరిత్ర, జమ్మూ కాశ్మీర్ అనగానే మిలిటెన్సీ పోరాటాలు, ఉగ్రవాదులు, భారత్ పాకిస్తాన్ యుద్ధం, ఇవన్నీ మనకు గుర్తొస్తూ ఉంటాయి. అయితే ఇది నిజంగానే చరిత్ర. వాస్తవానికి 1947 ముందు నుంచి ఈ రక్తసిక్తమైన చరిత్ర జమ్మూ కాశ్మీర్కి ఆనుకొని ఉంది. అంటే జమ్మూ కాశ్మీర్ మీద రక్తసిక్తమైన చరిత్ర ఉంది. అయితే ఆ చరిత్ర యొక్క అంశాలను మనం తర్వాత మాట్లాడుకుందాం. అయితే ప్రస్తుతం ఏంటి అంటే భారత ప్రభుత్వం ఏం చేసిందంటే జమ్మూ కాశ్మీర్ పుల్వామా డిస్టిక్లో పెద్ద ఎత్తునటువంటి ప్రగతిశీలకమైన పనులు, అంటే ప్రగతిదాయకమైన పనులకి శ్రీకారం చుట్టింది. ఏంటి ఆ ప్రగతిదాయమైన పనులు అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎన్ఐటిని అక్కడ తీసుకురావటం, అదేవిధంగా లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర అంటే బోర్డర్ దగ్గర పటిష్టమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేస్తూ ఈ పుల్వామా డిస్ట్రిక్ట్ నుంచి బోర్డర్ వరకు ఒక రైల్వే లైన్స్ని ఏర్పాటు చేయటం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయటం. ఎప్పుడు ఏ పరిస్థితుల్లో యుద్ధం వచ్చినా సరే ఈ రైల్వే లైన్స్ ద్వారా మిలిటరీకి కావాల్సినటువంటి సహాయ సహకారాలని అందించే పని కోసం రైల్వే లైన్స్ని కూడా ఈ పుల్వామా డిస్ట్రిక్ట్లో ఏర్పాటు చేయడం జరుగుతోంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీని ఏర్పాటు చేసి జమ్మూ కాశ్మీర్ యువతకి ప్రత్యేకంగా టెక్నికల్ కోర్సుల మీద వారి భవిష్యత్తును మరింత అందంగా, అద్భుతంగా ఈ భారతదేశానికి ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దడానికి సుమారు 600 ఎకరాల పైన ల్యాండ్ ఎక్విజిషన్ చేపట్టింది. అయితే ల్యాండ్ ఎక్విజిషన్ అంటే ల్యాండ్ని పూలప్ చేయడంతో సాధారణంగా అక్కడ ఉండే రైతులు యాపిల్ పంటలు పండించేవారు, అదేవిధంగా రైతులు తమ జీవన ఉపాధి పోతుంది అంటూ పెద్ద ఎత్తున అక్కడ గొడవ చేయడం మొదలుపెట్టారు. అయితే సాధారణంగా భారత ప్రభుత్వం ఏం చెప్తుందంటే మీకు ఖచ్చితంగా సహాయ సహకారాలు చేపడతాం, ఈ భూమికి తగ్గ భూమి ఇస్తాం, మీకు అన్ని రకాలుగా ఆదుకుంటామని చెప్పి చెబుతూ ఉంది. ఎందుకంటే మీరు కనుక ఇప్పుడు త్యాగం చేస్తే భారత ప్రభుత్వం చేసే పనుల వలన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వస్తుంది, రైల్వే లైన్స్ వస్తాయి, దీనివలన భారతదేశం చాలా ముందుకెళ్తుంది. కాశ్మీర్లో అంతర్గత యుద్ధాలు ఏవైతే ఉన్నాయో మిలిటెన్సీ తగ్గుముఖం పడుతుంది, ఇక్కడ యువతకు ఉద్యోగాలు వస్తాయి. కాశ్మీర్లో ఇప్పటికే కుటుంబ పాలన ఉంది, ఈ కుటుంబ పాలన నుండి ప్రాంతీయ పార్టీల హవా తగ్గుతుంది. ఇవన్నీ కూడా అక్కడ నచ్చచెప్పే ప్రయత్నం చేస్తూ ఉంది. కానీ ఈ మిలిటెంట్స్ ఎవరైతే పాకిస్తాన్ నుంచి జిహాద్గా ఇండియన్ ముజాహిదీన్ కానీ ఇలాంటి పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఆ ప్రజలను రెచ్చగొట్టే పని చేస్తూ ఉన్నారు. మతం పేరుతో, లేకపోతే భారత ప్రభుత్వం మిమ్మల్ని మోసం చేస్తుంది అనే పేరుతో వాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవానికి భారత ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక మంచి పని ఏంటి అని అంటే భారత భూభాగాన్ని, కాశ్మీర్ని కాపాడుకునే ప్రయత్నం. కానీ దీనికి వ్యతిరేకంగా అక్కడ ప్రజల్ని రెచ్చగొట్టే పనిని అక్కడ మిలిటెన్సీలు చేపడుతున్నారు. వాస్తవానికి జమ్మూ కాశ్మీర్ చరిత్రను కూడా మనం చూస్తే 1947 ముందు ఏం జరిగింది అంటే జమ్మూ కాశ్మీర్ రాజ్యంలో ముస్లిమ్స్ ఉండేవాళ్ళు, హిందువులు ఉండేవారు. అయితే కాశ్మీర్ ప్రాంతంలో ముస్లిం డామినేషన్ ఉండేది, జమ్మూలో హిందువులు ఉండేవారు. అయితే ముస్లింలు ప్రభావవంతంగా ఉన్నప్పటికీ కూడా అక్కడ హిందూ రాజా హరి సింగ్ పరిపాలిస్తూ ఉండేవారు. అయితే స్వతంత్రం వచ్చిన తర్వాత పాకిస్తాన్ భారతదేశంగా విడిపోయిన తర్వాత ఈ జమ్మూ కాశ్మీర్ని ఎలాగైనా హస్తగతం చేసుకోవాలి అని చెప్పి పాకిస్తాన్ నుంచి కొంతమంది పఠాన్ తెగకు చెందిన వారు, అంటే ఉగ్రవాదుల్లాగా ఉండేవారు, ఈ హరి సింగ్ మీదకి యుద్ధానికి వస్తారు. దాంతో ఆయన 1947 అక్టోబర్లో భారత ప్రభుత్వం దగ్గరికి వచ్చి సరెండర్ అయ్యి జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని భారత యూనియన్లో విలీనం చేసి భారత సైన్యంతో వారిని తిప్పికొట్టడం జరుగుతుంది. అప్పటికే వారు కొంత భూభాగాన్ని ఆక్యుపై చేస్తారు. దాన్ని POK, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అంటారు. ఇప్పటికీ దీని మీద పెద్ద ఎత్తున గొడవ జరుగుతోంది. సరే, ఆ తర్వాత అప్పటి ప్రభుత్వాలు ఏం చేసింది అంటే కాశ్మీర్కి ప్రత్యేక హోదా కల్పించింది. ప్రత్యేక రాష్ట్రంగా ఒక జెండా, వాళ్ళకి ఎజెండా, అదేవిధంగా వాళ్ళకి ఒక ప్రత్యేక రాజ్యాంగం, ప్రత్యేక ఫ్లాగ్ అన్నీ ఇచ్చాయి. కానీ నరేంద్ర మోడీ ప్రభుత్వం 2019లో దాన్ని రద్దు చేసి జమ్మూ కాశ్మీర్ని భారత యూనియన్లో చేర్పింది. అంటే భారత భూభాగంలో ఒక రాష్ట్రంగా చేసింది. ప్రత్యేకమైనటువంటి హక్కులు లేకుండా అన్ని రాష్ట్రాల్లాగానే అది కూడా ట్రీట్ చేయడం జరుగుతుంది. సో దీన్ని సహించలేని పాకిస్తాన్ వాళ్ళు ఇప్పటికే భారత్ మీద అనేక సార్లు యుద్ధానికి తెగబడ్డారు. ఇప్పుడు కూడా అక్కడ జరుగుతున్నటువంటి పనుల్ని ఎలాగైనా సరే నిలిపివేయాలి, పుల్వామాలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఎలాగైనా నిలిపివేసి భారతదేశాన్ని దెబ్బ కొట్టాలి అని చెప్పి చూస్తూ ఉన్నారు. కానీ భారత సైన్యం కానీ భారత ప్రభుత్వం కానీ ఎలా అయినా సరే
ఇక్కడ అభివృద్ధి పనులు చేపట్టి జమ్మూ కాశ్మీర్లో మంచి యువతను తయారు చేయాలి, మంచి టెక్నికల్ స్కిల్స్ ఉన్న పీపుల్ని తయారు చేయాలి. అదేవిధంగా మిలిటెన్సీని తగ్గించడానికి మిలిటరీకి మంచి ఎక్విప్మెంట్స్ ఇవ్వాలి. ఎప్పుడైనా యుద్ధం వచ్చినా సరే వాళ్ళకి ఒక రైల్వే లైన్స్ ద్వారా, అంటే రైల్వే లైన్స్ ఉంటే ఏమవుతుంది, అక్కడ పోరాటం చేస్తున్న వాళ్ళకి మందుగుడ్డు సామాగ్రి కానీ లేకపోతే ఇవన్నీ అమ్యూనిషన్ కానీ ఇవన్నీ కూడా చాలా ఈజీగా సరఫరా చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అన్ని రకాలుగా ఆలోచిస్తూ ఇంకా రేపొద్దున్న పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ మీద దాడి చేసి పిఓకే కూడా స్వాధీనం చేసుకున్నా ఆశ్చర్యం లేదు. సో అనేక వ్యూహాలతో ఈ భారత ప్రభుత్వం కదులుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఎన్ఐటి లాంటి ఒక ప్రతిష్టాత్మక సంస్థలు జమ్మూ కాశ్మీర్లో రావటం, అదేవిధంగా రైల్వే లైన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవటం, ఇది నిజంగా కూడా అభినందించిన విషయం. ఇంకా భవిష్యత్తులో జమ్మూ కాశ్మీర్ ప్రజలకి మరింత అభివృద్ధిదాయకమైన పనులు భారత ప్రభుత్వం నుంచి అందాలని, తద్వారా జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం కూడా అభివృద్ధి చెందాలని కోరుకుందాం. అదేవిధంగా మిలిటెన్సీ యాక్టివిటీస్ చేసేవాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు నశించాలని కోరుకుందాం. అదేవిధంగా ఎవరైతే ఈ భారతదేశంలో కొన్ని పార్టీస్ ఏవైతే ఈ ప్రగతిని అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాయో వారిని ప్రజలు తిరస్కరించాలని కూడా కోరుకుందాం. ఇది ఈరోజు వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.